నమస్తే వెల్కమ్ టు క్వశ్చన్ అవర్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరొక కంట్రీపై గర్జించారు. కన్నెర్ర చేసి ఓ దేశాధినేతను బంధించారు. కొంతకాలంగా అంటున్న అనంత పని చేశారు. వెనజులాపై దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో ఆయన భార్యను నిర్బంధించినట్టు ప్రకటించారు. మాదక ద్రవ్యాల నిర్వహణ అక్రమంగా అధికారంలో కొనసాగుతున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు మదురో. కొంతకాలంగా మదురోను అధికారం నుంచి దింపేందుకు అనేక నెలలుగా ఒత్తిడి తీసుకువస్తోంది అమెరికా. అందులో భాగంగానే మదురోని అదుపులోకి తీసుకున్నారన్న ప్రచారము జరుగుతోంది. డ్రగ్స్ ఆరోపణలపై 1989లో పనామాపై దాడి చేసి ఆ దేశ సైనిక పాలకుడు మాన్యుయల్ నోరిగాను పదవి నుంచి దింపేసిన తరువాత లాటిన్ అమెరికాలో నేరుగా అమెరికా జోక్యం చేసుకోవడం మళ్ళీ ఇప్పుడే మొదటిసారి. మదురో నిర్బంధం తరలింపులను వెనజులా ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించింది. వెనజులా దేశ రక్షణ మంత్రి వ్లాదిమిర్ పద్రినో మాత్రం అమెరికన్ చర్యను ఖండించారు. స్వతంత్ర సార్వభౌమ దేశమైన వెనజులాలో విదేశీ దళాలు చొరబాటు, మరణాలు, వేదన, విధ్వంసాన్ని మిగిల్చినట్టుగా ప్రకటించారు. అటు మదురోను వ్యతిరేకిస్తున్న వివిధ లాటిన్ అమెరికా ప్రభుత్వాలు 2024 ఎన్నికలను మదురో చోరీ చేశారని ఆరోపించాయి. అమెరికా ప్రత్యక్ష జోక్యాన్ని వ్యతిరేకిస్తూ గత దురాక్రమణలు జోక్యాన్ని తాజా ఘటన గుర్తు చేస్తోందని లాటిన్ అమెరికా ప్రభుత్వాలు పేర్కొన్నాయి. డ్రగ్ కార్టెల్స్ కు వెనజులా అధ్యక్షుడు మదురో నాయకుడిని ట్రంప్ గతంలోనే ఆరోపించారు. అంతేకాదు ట్రంప్ మదురోకి ఒక ఆఫర్ ఇచ్చారు. పదవి నుండి వైదొలగడం మదురోకి తెలివైన పని అని హితవు పలికారు. ట్రంప్ కామెంట్స్ ను ఆనాడే ఖండించారు మదురో. డ్రగ్స్ వ్యాపారంలో తన ప్రమేయం ఏమీ లేదని ఖండించారు. భూమిపైనే అత్యంత పెద్ద చమురు నిల్వలు వెనజులాలో ఉన్నందున అమెరికా వాటిని దక్కించుకోవడానికి దాడులు చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. ట్రంప్ ఎత్తుగడ వెనుక కారణం ఏంటి? చమురు నిల్వల కోసమే మరొక దేశ అధ్యక్షుని బంధించారా? అమెరికా అధ్యక్షుడు వైఖరి ప్రపంచంలో బలహీన దేశాలపై బలమైన సైనిక బలం ఉన్న దేశాలు దాడి చేసి అధీనంలోకి తీసుకునేందుకు బాట చేశారా? గతంలో ఇరాక్, లిబియా నేర్పిన పాఠాలేంటి? ఇప్పుడు వెనజులా ఉదంతం చెబుతున్నదేంటి? ఇక వెనజులా అధ్యక్షుడు మదురోపై ట్రంప్ తీసుకున్న నిర్ణయం గురించి కూడా సర్వత్రా కూడా దీని గురించి మాట్లాడడం జరుగుతోంది. రైట్, అసలు దేనికోసం ఈ ట్రంప్ ఇటువంటి వైఖరి ప్రదర్శిస్తూ ఉన్నారు, ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు, దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాజకీయ విశ్లేషకులు మన్యం కోటేశ్వరరావు గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు డ్రైవ్. అలాగే విశ్లేషకులు అంద్యం సత్యం గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి. రైట్, వెనజులా అధ్యక్షుడు మదురోపై ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఎట్లా చూడాలి? అది ఒక ఆయన వైఖరి దౌర్జన్యంగా మనం దాన్ని అర్థం చేసుకోవాలా? ఎట్లా చూడాలి కోటేశ్వరరావు గారు? యాంకర్ వాయిస్ వస్తుందా మీకు? రైట్, పీసీఆర్ ఒకసారి చెక్ చేయండి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరొక కంట్రీపై గర్జించారు. కన్నెర్ర చేసి ఓ దేశాధినేతను బంధించారు. కొంతకాలంగా అంటున్న పని చేశారు. వెనజులాపై దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో ఆయన భార్యను నిర్బంధించినట్టు ప్రకటించారు. మాదక ద్రవ్యాల నిర్వహణ అక్రమంగా అధికారంలో కొనసాగుతున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు మదురో. కొంతకాలంగా మదురోను అధికారం నుంచి దింపేందుకు అనేక నెలలుగా ఒత్తిడి తీసుకువస్తోంది అమెరికా. అందులో భాగంగానే మదురోని అదుపులోకి తీసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. డ్రగ్స్ ఆరోపణలపై 1989లో పనామాపై దాడి చేసి ఆ దేశ సైనిక పాలకుడు మాన్యుయల్ నోరిగాను పదవి నుంచి దింపేసిన తరువాత లాటిన్ అమెరికాలో నేరుగా అమెరికా జోక్యం చేసుకోవడం మళ్ళీ ఇప్పుడే మొదటిసారి. మదురో నిర్బంధం తరలింపును వెనజులా ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించింది. వెనజులా దేశ రక్షణ మంత్రి వ్లాదిమిర్ పద్రినో మాత్రం అమెరికన్ చర్యను ఖండించారు. స్వతంత్ర సార్వభౌమ దేశమైన వెనజులాలో విదేశీ దళాల చొరబాటు, మరణాలు, వేదన, విధ్వంసాన్ని మిగిల్చినట్టుగా ప్రకటించారు. అటు మదురోను వ్యతిరేకిస్తున్న వివిధ
లాటిన్ అమెరికా ప్రభుత్వాలు 2024 ఎన్నికలను మదురో చోరీ చేశారని ఆరోపించాయి. అమెరికా ప్రత్యక్ష జోక్యాన్ని వ్యతిరేకిస్తూ గత దురాక్రమణలు జోక్యాన్ని తాజా ఘటన గుర్తు చేస్తోందని లాటిన్ అమెరికా ప్రభుత్వాలు పేర్కొన్నాయి. డ్రగ్ కార్టెల్స్ కు వెనిజులా అధ్యక్షుడు మదురో నాయకుడని ట్రంప్ గతంలోని ఆరోపించారు. అంతేకాదు ట్రంప్ మదురోకి ఒక ఆఫర్ ఇచ్చారు. పదవి నుండి వైదొలగడం మదురోకి తెలివైన పని అని హితవు పలికారు. ట్రంప్ కామెంట్స్ ను ఆనాడే ఖండించారు మదురో. డ్రగ్స్ వ్యాపారంలో తన ప్రమేయం ఏమీ లేదని ఖండించారు. భూమిపైనే అత్యంత పెద్ద చమురు నిల్వలు వెనిజులాలో ఉన్నందున అమెరికా వాటిని దక్కించుకోవడానికి దాడులు చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. ట్రంప్ ఎత్తుగడ వెనుక కారణం ఏంటి? చమురు నిల్వల కోసమే మరొక దేశ అధ్యక్షుడిని బంధించారా? అమెరికా అధ్యక్షుడి వైఖరి ప్రపంచంలో బలహీన దేశాలపై బలమైన సైనిక బలం ఉన్న దేశాలు దాడి చేసి అధీనంలోకి తీసుకునేందుకు బాట వేశారా? గతంలో ఇరాక్, లిబియా నేర్పిన పాఠాలేంటి? ఇప్పుడు వెనిజులా ఉదంతం చెబుతున్నదేంటి? ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి? చమురు నిల్వల కోసమే ఒక దేశాధినేతను కూడా ఈ విధంగా అధీనంలోకి తీసుకున్నారు. ఆయన తీసుకున్న నిర్ణయం వైఖరి ఏ విధంగా ఉంటుంది? న్యాయపరంగా మనం న్యాయమైందే అనుకోవాలా ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని? ఇది ట్రంప్ యొక్క ఇన్స్టిట్యూషనల్ టెర్రరిజం, అంటే సంస్థాగత టెర్రరిజం తప్ప ఇంకోటి కాదు. ఎందుకంటే ట్రంప్ కు లేదా అమెరికాకు ఎక్కడో ఉన్నటువంటి దక్షిణ అమెరికా దేశం మీద హక్కు ఏమిటి? తర్వాత ఏ దేశంలో సమస్యలు ఆ దేశంలో ఆ దేశ ప్రజలు ఆ దేశ నాయకత్వం నిర్ణయించుకుంటారు. కానీ ఇప్పుడు ట్రంప్కి ఇది కొత్త కాదు. అనేక దేశాలు, అందులో మదురో ఎన్నికైనటువంటి అధ్యక్షుడు, నియంత కాదు, లేదా రాజు కాదు, లేదా రాజు అపాయింట్ చేసినటువంటి వాడు కాదు, ప్రజలు ఎన్నుకున్నటువంటి వ్యక్తి. ఆ ప్రజలు కూడా రెండోసారి ఎత్తున్నటువంటి మోస్ట్ పాపులర్ లీడర్ ఇన్ చావేజ్. బలహీన దేశాలన్నిటినీ కూలదోసి నేను ఆక్రమించుకుంటా, వనరులను నేనే వాడుకుంటా అంటే అది ప్రపంచ పోలీస్ పాత్ర తప్ప ఇంకోటి కాదు. అయితే ఇది అమెరికాకి ఇది కొత్త కాదు. అనేక దేశాల్లో ఇటువంటి పనులు చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు బయో వెపన్స్ అని చెప్పేసి సద్దాం హుసేన్ చంపేసింది, ఆ తర్వాత లివన్ చెప్పింది, లిబియాలో చంపేసింది, పాకిస్తాన్లో ఎన్నికైనటువంటి ప్రభుత్వం ఇమ్రాన్ ప్రభుత్వాన్ని కూలదోసింది. అట్లాగే బంగ్లాదేశ్ లో ఎన్నికైన ప్రధాని దేశం నుంచి బహిష్కరించి వాళ్ళ బంగ్లాదేశ్ లో ఆందోళన భారతదేశానికి ఎక్కుపెట్టింది. ఇట్లా ఒక్కొక్క దేశాల్లో తన టెర్రరిస్ట్ వాళ్ళ ఎవరు కూడా అమెరికాలోనే మాజీ ఉపాధ్యక్షురాలు వాన్స్ ఖండించింది, కమలా హారిస్ ఖండించింది. ఇది ఒట్టిదే, ఇవాళ ఉన్నటువంటి డ్రగ్స్ కాదు, లేకపోతే మరొకటి కదా, ఆయిల్ కోసమే కిడ్నాప్ చేసిండి అని చెప్పేసి ఇవాళ స్టేట్మెంట్ ఇచ్చింది. అట్లాగే న్యూయార్క్ మేయర్ మమదాని కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి ప్రపంచం ఎక్కడ హర్షించదు ఇది, ఎవరో ఒకరిద్దరు వ్యక్తులు తప్ప. ఇదే ఆర్డర్ కరెక్ట్ అయితే బలమైన దేశాలన్నీ బలహీనమైన దేశాలను ఆక్రమించుకోవటం కరెక్ట్ అయింది. ఎస్, అంటే సత్యం గారు గతంలో ఇరాక్, లిబియాపై కూడా దాడి చేసి అంటే కొన్ని పాఠాలు నేర్చుకున్న ఈ కంట్రీ మరి సేమ్ అదే మోడల్ ఇప్పుడు కూడా ఎందుకు ప్రవర్తిస్తోంది? అది ఇంపీరియలిస్ట్ యొక్క లక్షణం. అమెరికా యొక్క ఇంపీరియలిజం ప్రపంచం మొత్తానికి గత 50 ఏళ్లుగా ప్రమాదకారిగా ఉంది. ఇప్పుడు ఆ ప్రమాదం ఇంకెక్కువ ఇది ట్రంప్ ఆధ్వర్యంలో. కాబట్టి అదివరకు దాంట్లో ఉన్నటువంటి దీనికి ఆయన కళ్ళెర చేయడానికి కారణం 90 వరకు ప్రైవేట్ కంపెనీ ఆయిల్ కంపెనీలు అన్నింటినీ చావేజ్ వచ్చి స్వాధీనం చేసుకున్నాడు, జాతీయం చేసిండు. పబ్లిక్ సెక్టర్ ని ఇవాళ పెట్రోల్ ఉత్పత్తి చేస్తుంది. ప్రపంచ చమురు నిల్వలో 17% ఇవాళ ఈ దేశం యొక్క వాటా ఉంది. కాబట్టి అటువంటి నిల్వల్ని స్వాధీనం చేసుకొని కార్పొరేట్ కంపెనీల ద్వారా బయటికి తీసి అమ్ముకోవాలని పరోక్షంగా ఆయిల్ దేశాలన్నింటినీ చేతులు పెట్టుకొని, ఇరాన్ని కానీ లేకపోతే వెనిజులాని చేతులు పెట్టుకొని తనకు ఆర్థిక శత్రువు అయినటువంటి చైనాని కూడా పరోక్షంగా కంట్రోల్ చేయాలన్నటువంటి ఉద్దేశాలు ఇవాళ ట్రంప్కు ఉన్నాయి. కాబట్టి ఇవాళ ట్రంప్ ప్రపంచ పోలీస్ పాత్ర వహిస్తుండు. మొన్నటి వరకు టారిఫ్లు అన్నాడు, ఆ తర్వాత ఒప్పందాల్లో అన్నాడు,
ఆ తర్వాత ఇప్పుడు ఇటువంటి వాటికి తెగబడతాడు. కాబట్టి ఇప్పటికైనా భారతదేశం ఖండించాలి ఈ చర్యని. భారతదేశం సైలెంట్ గా ఉండటం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎన్నికైన ఒక దేశాధ్యక్షుల్ని కిడ్నాప్ చేసి తీసుకుపోయి మేము మొత్తం దేశాన్ని ఆక్రమిస్తాం, ఆయిల్ కంపెనీలు మా చేతుల్లోనే ఉంటాయి, మేమే పరిపాలిస్తాం అన్నటువంటి ఆధునిక ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లో ఇది కరెక్ట్ కాదు. కాబట్టి భారతదేశం వెంటనే ఖండించడం అవసరం. రైట్. మనం కోటేశ్వరరావు గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి కోటేశ్వరరావు గారు. సో వెనిజులా ఉదంతం ప్రపంచానికి ఒక హెచ్చరికగా చూడాలా? భారతదేశం ఎందుకు ఇంకా దీనికి స్పందించలేదు? అలాగే బలహీనమైన దేశాలకు కూడా ఎటువంటి చట్టాలు ఉంటాయి? అలాగే ఈ యొక్క చర్యను కూడా ఇప్పటికే ఐక్యరాజ్య సమితి ఖండించింది. అంటే బలమైన సైన్యం ఉన్న దేశాలు ఒక బలహీనమైన సైన్యం ఉన్న దేశాలపై ఈ విధమైన దాడిని ఖండించాలి. ఏం చెప్తారు కోటేశ్వరరావు గారు? ఇది వెనిజులా అధ్యక్షుడు మదురోను కిడ్నాప్ చేయటం అనేటువంటిది అమెరికా సాగించినటువంటి గడిచినటువంటి 50 సంవత్సరాలలో చేసినటువంటి ఇది ఒక 4వ దుర్మార్గం. ఇప్పుడు 3 లాటిన్ అమెరికా దేశాల అధ్యక్షుల్ని ఈ విధంగా కిడ్నాప్ చేయడం లేదా బలవంతంగా అధికారం నుంచి నెట్టివేయడం అనేటువంటిది జరిగింది. అది కాకుండా ఆసియాలో సద్దాం హుసేన్ ని ఏ విధంగా హత్య చేశారో మనం చూసాము. లిబియాలో మరొక రూపంలో అక్కడ ఉన్నటువంటి గడాఫీని హత్య చేయించినటువంటిది కూడా చూసాము. అందుకని లిబియా కానివ్వండి, లేకపోతే వెనిజులా కానివ్వండి, లేకపోతే పనామా కానివ్వండి, హొండూరాస్ కానివ్వండి, లేదా మొత్తం పశ్చిమాసియాలో ఇరాక్ కానివ్వండి, ఎక్కడైతే అమెరికాకు అత్యంత లాభదాయకమైనటువంటి సంపదలు ఉన్నాయో అలాంటి దేశాల మీద ఈ విధమైనటువంటి దుర్మార్గానికి తెగింపుకి పాల్పడటం అనేది గడిచినటువంటి 50 సంవత్సరాల్లో జరిగింది. అందుకని ఇది కొత్తగా ప్రపంచానికి ఇచ్చే సందేశం కాదు. ఆల్రెడీ అటువంటి సందేశం ఇరాక్ విషయంలో చూసాము, పనామా కాలువ కోసం చూసాము, అదేవిధంగా హొండూరాస్ లో కూడా చూసాము. అందుకని ఇప్పుడు విచిత్రం ఏమిటంటే అత్యంత ప్రజాస్వామిక దేశం, మనకే మాతృమూర్తి భారతదేశం అని చెప్తున్నటువంటి ప్రభుత్వము ఈ దుర్మార్గాన్ని ఖండించలేదు. ఇదే ఆందోళన కలిగించేటువంటి అంశం. అందుకనే ఇలాంటి బలహీనమైనటువంటి లేకపోతే ఈ విధమైనటువంటి ప్రభుత్వాలు ఉన్న కారణంగానే ట్రంప్ లాంటి వాడికి అమెరికాలో ఎవడధికారంలో ఉన్నా అదే చేస్తున్నాడు. అమెరికాకి ఎందుకు ధైర్యం వచ్చిందంటే ఇదిగో ఇదే ప్రపంచంలో అగ్రదేశం ప్రజాస్వామిక దేశం అనుకున్నటువంటి భారత్ లాంటి దేశాలు ఖండించకపోతే ఒక విధంగా చెప్పాలంటే మద్దతు ఇస్తున్నట్టే. అందువలన ఇది ప్రపంచవ్యాప్తంగా దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఎవరినైనా కూడా అదే విధమైనటువంటి చేస్తాడు. రేపు నరేంద్ర మోడీ గారు ఒకవేళ ఒప్పందం చేసుకోలేదనుకోండి, దీని మీద మన వాణిజ్య ఒప్పందం చేసుకోలేదనుకోండి, ఏమైనా చేయొచ్చు. అందుకని మన దాకా వస్తే అనేటువంటి పరిస్థితులు కనుక ఉండేట్లయితే మన దాకా వచ్చిన తర్వాత మనల్ని అయ్యో అన్యాయం అనేటువంటి వాళ్ళు ఎవరు ఉండరు అనేది ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. రైట్. అంటే మన్యం కోటేశ్వరరావు గారు, ఇప్పుడు అంతర్జాతీయ చట్టాలు మరి అమెరికాకు వర్తించవా? బలహీనమైన దేశాలకు సంబంధించి కూడా ఈ అంతర్జాతీయ చట్టాల్లో అంటే వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ ఇస్తాయి? అంతర్జాతీయ చట్టాలను ఎవరు ఖాతరు చేయట్లేదు. అమెరికా ఐక్యరాజ్య సమితిని ఖాతరు చేయట్లేదు, భద్రతా మండలిలో వీటో తోటి ఖాతరు చేయడం లేదు. తన సొంత చట్టాలు రూపొందించుకొని మా చట్టాల ప్రకారం ఇప్పుడు వెనిజులా అధ్యక్షుడిని ఇవాళ ట్రంప్ ప్రకటించింది ఏమిటి? మా అమెరికా చట్టాల ప్రకారం అతన్ని మేము శిక్షిస్తాం అంటున్నాడు. అమెరికా చట్టాల ప్రకారం శిక్షించేదే ఉంది. ఆ పేరుతోటి శిక్ష వేస్తారు, జైల్లో పెడతారు, లేకపోయేట్లయితే ఉరి తీస్తారు. అందుకని అది బలం ఉన్నవాడిదే కర్ర ఉన్నవాడిదే గొర్రె అన్నట్టుగా ఇవాళ ప్రపంచ పోలీస్ గాను లేదా ప్రపంచ మిలిటరీ శక్తిగా ఉన్నటువంటి అమెరికా ఎవరినైనా కానీ తన ప్రయోజనాలకు లొంగకపోతే ఇదే విధమైనటువంటి దుర్మార్గానికి పాల్పడేటువంటి అవకాశం ఉంది. అందుకని అంతర్జాతీయంగా ఉన్నటువంటి సమాజం ఇప్పుడు చూస్తున్నాం మనం. కొన్ని దేశాలు అర్జెంటీనా కావచ్చు, లేకపోతే మన ఇజ్రాయెల్ కావచ్చు, ఇంకా మరికొన్ని దేశాలు మీరు మంచి పని చేశారని చెప్పేసి సమర్థిస్తున్నారు. ఇది చాలా ఆందోళన కలిగించేటువంటి అంశం. రాబోయేటువంటి రోజుల్లో ఎవరినైనా కానీ ఆ విధంగా కిడ్నాప్ చేసి శిక్షించవచ్చు, లేకపోతే ఆ దేశాల్లో ఉన్నటువంటి సంపదల్ని హరించడానికి కూడా పూనుకోవచ్చు. అందుకని నిజంగానే ఇది ఇవాళ ఆందోళన కలిగించేటువంటి అంశం అనేది మనం చెప్పుకోవాలి. సత్యం గారు,
అంటే ట్రంప్ స్ట్రాంగ్ ఇమేజ్ కోసమే కూడా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు అనుకోవచ్చా? అలానే అంటే అంతర్జాతీయంగా కూడా అంటే బలహీనమైన దేశాలపై ఇలా బలమైన సైన్యం ఉన్న దేశాలంతా కూడా చేయటం ఒక అంతర్జాతీయ న్యాయంగా కూడా చూడాలంటారా? ఎట్లా దీన్ని ఖండించడానికి ఎటువంటి ప్రణాళికలు తీసుకురావాలంటారు? ఇదివరకే అమెరికా చేతులు కాల్చుకుంది. వియత్నాంలో బాంబింగ్ చేసి వియత్నాం మొత్తాన్ని ఉపరితలం నాశనం చేసిన వియత్నామే గెలిచింది. అమెరికా తోక ముడుచుకోవాల్సి వచ్చింది. అట్లానే ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లకు వ్యతిరేకంగా పోరాటం వచ్చి చివరికి తాలిబాన్లకు అప్పజెప్పిపోయింది. చాలా దేశాలు అట్లా చేతులు గార్చుకున్నటువంటి అనుభవం ఉంది అమెరికాకు. కాబట్టి ప్రతి చోట హీరోయిజం నడుస్తుంది, ప్రతి చోట హీరో అయిపోతా అనుకోవటం అనేటువంటి పొరపాటు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఇవాళ అనేక దేశాలకు అండర్స్టాండింగ్ ఉంది, ప్రజలకు కూడా అండర్స్టాండింగ్ ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఆటవిక రాజ్యాన్ని నెలకొల్పుతుంటే అది సాధ్యమైనటువంటి పని కాదు. తాత్కాలికంగా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా 750 సైనిక స్థావరాలు ఏర్పాటు చేసి అన్ని దేశాలను బెదిరిస్తుంది, అన్ని దేశాలను లొంగ తీసుకుంటుంది. ఎక్కడ ఎవరు ఆ దేశ అధ్యక్షుడు, ఆ దేశ ప్రధానం తన ఇండిపెండెంట్ ఆలోచనలు అమలు జరిపితే ఏమంటే అమెరికా జోక్యం చేసుకుని మా ప్రకారమే నడవాలంటుంది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి ఈ స్థితిలో 21వ శతాబ్దంలో కూడా ఇటువంటి వాటికి దిగజారటం అనేది కరెక్ట్ కాదు. ఇవాళ ప్రతిపక్ష నాయకుడు అంటే అధికార పక్షం ఎన్నికల్లో ఓడిపోయినటువంటి ప్రతిపక్షాలని ప్రోత్సహించి మీరుండండి అని చెప్పేసి, అంటే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కావాలన్నా అమెరికా నిర్ణయించిన ప్రభుత్వం ఉంటుందా ఎక్కడైనా ఏ దేశంలో అయినా? కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రతి చోట ఇదేటువంటి పని అమెరికా చేసుకుంటూ వస్తుంది. ఇటువంటి చర్యల వల్లే అమెరికా ఇంటర్నల్ గా అప్పుడప్పుడు కాల్పులు జరపటం లేక లాడెన్ లాంటి దుశ్చర్యలకు పాల్పడటం ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి వీటన్నిటి ప్రభావం అమెరికా ప్రజల మీద కూడా ఉంటుంది. కాబట్టే ఇవాళ డెమోక్రటిక్ పార్టీ చెందినటువంటి వాళ్ళందరూ కూడా ఖండిస్తున్నారు. అందుకని ఇది అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు విరుద్ధం. ఇవాళ యుఎన్ఓ వీక్ అయి ఉన్నది, యుఎన్ ఖాతరు చేసే స్థితిలో లేదు. తర్వాత చైనా, రష్యా లాంటి ఖండించినా కానీ కౌంటర్ గా ఆనాడున్నటువంటి అలిన దేశాలు ఉన్నటువంటి స్థాయిలో అవి ప్రతిఘటించే స్థితిలో లేవు. కాబట్టి ప్రజల అభిప్రాయాన్ని సమీకరించి అమెరికాని బ్యాక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి అంది సత్యం గారు, మనీ కోటేశ్వరరావు గారు. సో అమెరికాకి మిత్రుడైతే సేఫే, బట్ శత్రువు అయితేనే టార్గెట్ గా కూడా ఈ వెనుజులా ఉదంతం అయితే మనకి కనిపిస్తోంది. అంతర్జాతీయంగా కూడా దీనిపై కూడా విమర్శలు వస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి ఇప్పటికే ఖండించింది. భారతదేశం లాంటి మన కంట్రీ ఇప్పుడు దీన్ని ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ కూడా విశ్లేషకులు చెప్తున్నమాట. ఇది వాల్టి క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.